నేను అట్లనే తిరిగినాను. కానీ ఎందుకు ఓడిపోయారు అంటే నాకు అదన్నీ నా కాన్స్టిట్యున్సీ నేను లీడ్ తెచ్చి చూపించినాను, నేనైతే మైనస్ కాలేదు. ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు స్టడీ చేయాలి. అంటే అనిరుద్ధ్ గారు ఇది ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, గతంలో కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉండి మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కాన్వాయ్తో సహా అన్ని సహకరించారు, అప్పుడు సపోర్ట్ చేశారు అని ఒక చర్చ పెద్ద ఎత్తున వచ్చింది. నిజమే కదా? నా కాన్వాయ్ ఎక్కడ ఉంది? మీరు వెహికల్స్ చెక్ చేయండి. ఆ వెహికల్స్ దాని నంబర్స్ ఉంటాయి కదా, ఎవరి పేరు మీద ఉన్నాయో చెక్ చేయండి. అప్పుడు మీరు సపోర్ట్ చేశారని చర్చ వచ్చిందా? నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను కాంగ్రెస్ పార్టీ. అదే టైంలో మాకు పాదయాత్ర ఉండే, రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంత పెద్దగా చేశాను. రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినాను. రాహుల్ గాంధీ పాదయాత్రలో నంబర్ 1 అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ కూడా చేసినాడు జడ్చర్ల కాన్స్టిట్యున్సీ. సో నేను పార్టీలో ఉన్నాను, పార్టీ మ్యాన్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏంటున్నారు? అవును, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు నేను అడుగుతున్నాను ఒకటి. నాకు దానికి సంబంధం లేదు. నేను అప్పుడు ఎమ్మెల్యే లేదు, ఏం లేను. నేను పోయి మునుగోడులో చెప్తే ఎవరన్నా నా మాట ఇంటారా? అక్కడ కోమటిరెడ్డి ప్రచారానికి సంబంధించిన వాహనాలు చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు, చాలా మంది మస్తు చెప్తారు, 100 అబద్ధాలు చెప్తారు. నెక్స్ట్ టైం చెప్పినప్పుడు అది నిజం అయిపోతుంది. సో ఈ చెప్పేటోళ్ళు చెప్పుకొని నా నిజాయితీ నాది. అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ రావడానికి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కారణం అంటారు కదా, నిజమేనా? అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తాను. నాకు రేవంత్ రెడ్డి గారు ఎర్రశేఖర్కి ఇవ్వాలనుకుంటే కానీ చేంజ్ దాని తర్వాత నేను పాదయాత్ర రెడ్డి గారు చాలా సీరియస్ గా మీకు ఇవ్వాలని సందర్భాలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. నేను పాదయాత్ర చేస్తాను జడ్చర్ల. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సర్వే రిపోర్ట్ లో కూడా నా పేరే వచ్చింది. దాని తర్వాత పిలిచి ఆయన్నే మాట్లాడి శేఖర్ని వేరే కాన్స్టిట్యున్సీ తీసుకోమని చెప్పి జడ్చర్ల నన్ను నిలబడమని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. శేఖర్ వెళ్ళిపోయినట్టున్నారు కదా, అది డిఫరెంట్ ఇష్యూస్ ఉండేదంట. సరే ఓకే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసినారు, బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేసినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు. సో మహేష్ గౌడ్ గారు సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ చేసిన. ఆయన సపోర్ట్ చేయండి నాకు ఎట్లా వస్తుంది టికెట్? నాకు రాహుల్ గాంధీ గారిని కూడా జడ్చర్లకు తీసుకొచ్చినారు, మీటింగ్ పెట్టినారు. ఆ రోజు చెప్పినాడు నువ్వు గెలవాలని చెప్పేసి. రాహుల్ గాంధీ గారు కూడా కార్లు ఎక్కి ఆ రోజు జడ్చర్ల మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, కల్వకుర్తి నుంచి జడ్చర్లకు వచ్చారు నా ఎలక్షన్స్ అప్పుడు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కార్లో కూర్చున్నప్పుడు కూడా అక్కడ పబ్లిక్ ఎంతమంది వచ్చిందంటే ఆ జనం చూసి రాహుల్ గాంధీ గారు కూడా 45 minutes మాట్లాడిన అక్కడ. మాట్లాడి కార్లు ఎక్కగానే నాకు ఇట్లా థమ్స్అప్ అని చెప్పి వెళ్ళినాడు రాహుల్ గాంధీ గారు. బహుశా నాకు తెలిసి వేరే దగ్గర అట్లా చెప్పినాడో చెప్పలేదు నేను చూడలేదు, కానీ నాకు మాత్రం థమ్స్అప్ అని చెప్పి. అయితే అనిరుద్ధ్ గారు, ఎందుకంటే మీరు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొంత అసంతృప్తిగా కొంత మహబూబ్ నగర్లో ఇద్దరు, ప్రధానంగా మీరు ఇద్దరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు పేర్లు వస్తుంటాయి. ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టినట్టు రహస్యంగా. ఆ తర్వాత రీసెంట్ గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో మీటింగ్ 9 మందితో పెడితే అందులో కూడా మీరు ఉన్నట్టు